మీ అందరికీ కృపా పరిశుద్ధ దేవాలయ మినిస్ట్రీ తరపుగా వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుని నిండారులుగా దీవించును గాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోకంలోని దరిద్రులైన వారికి, విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు నా దేవుడు ఏర్పరచుకోలేదా? ఇక్కడ వారసులుగా ఏర్పరచుకోవడం అంట ఎవరిని? దరిద్రులైన వారి, ధనికులైన వారిని కాదు. ఇక్కడ దేవుడు ఏర్పరచుకునేది ఎవరినంటే అన్నిటికీ తగ్గింపు జీవితం, అన్నిటికీ దేవుని మీద ఆధారపడేవాడిని, అన్నిటినీ మనం దేవుడంటే ఒక వాగ్దానం ఇచ్చేవాడని మనం నమ్మేవారికి మాత్రమే ఆయన మనల్ని ఆదరించేవాడు. ఆయన తను భాగ్యవంతులుగా చేరుట కంట దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట ఆయన రాజ్యానికి వారసులుగా చేయటానికి. నిన్ను నన్ను కూడా అలాంటి వారి స్థితిలో ఉన్న వారమే కదా. మనం ఒకప్పుడు ఎలా ఉన్నామో ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. మనమో గొప్పవాళ్ళమనా, మనమో అందగాళ్ళమనా, ఓ ఐశ్వర్యవంతులమనా, ఓ ధనవంతులమనా కాదు కదా. ఆయన ఉచితమైన కృపను బట్టి నిన్ను నన్ను వారిని, దరిద్రులైన వారిని ఎన్నుకొని ఆయనకు ఉన్న స్థానంలో నిలబెట్టాలని నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిగతుల్లో నుంచి నిన్ను నన్ను లేవనెత్తి ఆయన ఎవరి వారసులంటే ఆయనకు వారసులుగా ఉన్నవారు ఎవరంటే దరిద్రులు, ఎందుకు పనికిరాని వారు, దేవుని మీద ఆధారపడేవారు మాత్రమే వారసులు. అన్నీ నాకే తెలుసయ్యా, ఈ వాక్యం నాకు తెలియనిదేమి కాదయ్యా, ఈ మాటలు నేను ఎప్పుడు వింటున్నా వాడమేనయ్యా అని గర్వంతో తెలిసేవారి కాదంట ఆయన ఉన్నది. ఏమీ తెలియదయ్యా, నర్మాతుడాను చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడతానని ఎజుకేరితే ఎట్ట మాట్లాడాడు. అలా మాట్లాడి అది ఎదురు చూసే వారి కోసమే, ఆయన మాట కోసం ఎదురు చూసే వారి కోసమే ఇక్కడ ఆయన దరిద్రులు మాత్రమే ఎన్నుకుంటున్నాడు. నేను నన్ను కూడా ఎన్నుకొని ఆయన రాజ్యానికి వారసులుగా ఉండటానికి తెలుసుకున్నాడు. మనం అలా ఉంటున్నామో లేదో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యమును ప్రవేశించుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయువాడే ప్రవేశించును. పరలోక తండ్రి చిత్తం నెరవేర్చేవాడేనంట. మనం ఆయన చిత్తం నెరవేర్చినాం. మన చిత్తం నెరవేర్చుకొని అన్నీ కాలిలాగా ఆయన చేతులు పట్టుకుంటే, చేతులు కాలిలాగా ఆకులు పట్టుకుంటే ఏ సోకం కాదు కదా. ముందలే పరలోక తండ్రిని మనం వేడుకోవాలి. అయ్యా నీ చిత్తం మాకు చూపించావయ్యా, మేము దరిద్రులము, ఎందుకు పనికిరాని వారు, మట్టి వంటి వారము, పురుగు వంటి వారు, అయినా సరే నువ్వు మా మీద జారి చూపించి, కరుణ చూపించి, నీ రక్తం మా మీద పోషించి మమ్ము పరిశుద్ధులకు మార్చి నీ వారసులుగా మమ్ము మార్చుకున్నావయ్యా, నీ స్థితిగతుల్లో నుంచి మమ్ము మార్చయ్యా. మనం ఎప్పుడైనా అలా అడగలిగామా? అలా అడగట్లా. కొంతకాలం జరిగిపోయినాక ఒక రకంగా, జరగనప్పుడు ఒక రకంగా, అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఒక రకంగా, అన్నీ కలిసి వచ్చినా ఇంకో రకంగా మనం నటిస్తున్నాం దేవుని ఎదుట. కలిసి వస్తే ఒక రకం, నా ఇష్టం, నేనే సంపాదించా, నేనే పోగొట్టుకుంటే అది దేవుని చిత్తం పోయింది అని దేవుని మీద భారం వేస్తాం. అది ఎంతవరకు సమంజసమో నువ్వు నేను ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వ్యర్థమైన ఆలోచనలతో మనం నడుస్తున్నామే తప్ప దేవుని ప్రణాళికలో ఆయన వారసులకు మమ్మల్ని సిద్ధపరిచాడు. ఆయన రక్తంతో నిన్ను నన్ను కడిగాడు కదా. ఆయన కృపకు పాత్రులుగా చేయాలని మనం ఎప్పుడో కూడా ఒక తీర్మానంలో రావటం, అది దేవుని చిత్తము కాదు. ఇది ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడంట పరలోక రాజ్యంలో ప్రవేశించనంట. నేను ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు సీనియర్ అయ్యా, నాకు వాక్యం బాగా తెలుసయ్యా, నేను అన్నిటినీ
క్షుణ్ణంగా పరిశీలించే వాడినయ్యా, నాకు అన్నీ తెలుసయ్యా అనే వాడిని ఎవరినో కూడా ఆయన దగ్గర రానిచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ సొంకరి కూడా ఇట్లాగే ప్రార్థన చేస్తున్నాడు. పరిచర్యలో ప్రార్థన చేశాడు సొంకరి అంటే దేవాన్ని ఎంక నేను చూడటానికి నా కన్నులు ఎత్తుటానికి కూడా నాకు ధైర్యం సాగలేదని నేలకు ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. అతని దగ్గరికి వచ్చాడు. అలాంటి స్థితిగతుల్లో మనం ఉండాలి. తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు, తగ్గింపు ఆలోచన, తగ్గింపు. ఎంతవరకు నువ్వు తగ్గించుకుంటే అంతవరకు మంచిది. మనం ప్రభువా అని మనం అవసరంలా ఇది తెల్లబట్టలు వేసుకుని నేనే గొప్ప సేవకుడిని, నేనే ఒక బుద్ధిమంతుడిని, నేనే ఒక నీతిమంతుడిని మనం ఎవరికి చెప్పవసరం. మన నీతి ఏంటో, మన వ్యవహారం ఏంటో అన్నీ ఆయనకి తెలుసు. నువ్వు ఏ బాటలో నడుస్తున్నావో, నేనే బాటలో నడుస్తున్నావో ఆయనకు తెలియనిదేమీ కాదు. ఆయన తెలిసినదల్లా ఒకటే. ఆయన ఎదట మోకాలించి ప్రార్థన చేసి, దేవా నీ చిత్తమేంటో నాకు బయలుపరిచయ్యా. నేను ఈ ఉదయకాలం నుంచి నేను బయలుదేరి వెళ్తున్నాను. నీ చిత్తమైతే నన్ను అక్కడ నడిపించయ్యా, నీ చిత్తం కాతే నన్ను ఇక్కడే ఆపించయ్యని ఎప్పుడైతే మనం అడగలుగుతామో అప్పుడే ఆయన తీర్మానంలో ఉంటాం. అలాంటి స్థితిగతుల్లో ఉండాలని కోరుకుంటున్నాడు. పరలోక రాజ్యంలో తండ్రి చిత్తం చేయవాడి పరలోకంలో ప్రవేశిస్తాడని దేవుడు లేఖనాల గురించి. అలాంటి వారికి ఉన్నామా? ఆయన వారసులుగా మనం ఎంతవరకు సమంజసంగా ఉంటున్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుని ఆయన వారసులు అవుదాం. అలాంటి స్థితిగతుల్లో మనం ఉండాలని ఇక్కడ ఒక మాట రాశాడు. 21వ అధ్యాయం మత్తయి సువార్త 19:20. అందుకు యేసు నువ్వు పరిశుద్ధుడగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి, అప్పుడు నీకు పరలోకములో ధనము కలుగును అని వచ్చి అతను వెంబడించమని అతనితో చెప్పాను. ఇక్కడ ఏమంట, ఆస్తిని అంత అమ్మేయాలంటే మనకున్న సమస్తము ఇక్కడ ఇడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళమే. ఒక రోజు కూడా ఇక్కడి నుంచి మనం ఏమీ తీసుకెళ్ళలేదు. వస్తావత తల్లి గర్భం నుంచి వస్తావత ఏమీ తీసుకురాలా, వెళ్తా ఏమీ తీసుకెళ్ళాలి. ఇక్కడ ధనం సమకూర్చుకుంటాం అవసరమా? మనం తినటానికి ఉండటానికి ఉంటే అది దేవుడే పోషిస్తాడు. కాకులతో ఏలియాని పోషించినాడు, నిన్ను నన్ను పోషించలేడా? దేవుని సువార్త మనం మోసుకెళ్లే వారంగా ఉండాలి. ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలి. దేవుని సువార్తలో మనం ముందుకు సాగాలి. దేవా నీ చిత్తమేంటో నాకు బయలుపరిచాయి. దావీదు కూడా అదే అడిగేవాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, అయ్యా నేను ఆ యుద్ధానికి వెళుతున్నా, అది నీ చిత్తమైతే నేను వెళ్ళమంటే వెళ్తాననేవాడు. నువ్వు వెళ్ళు, నీకు జయము కలుగుతానే అన్నా తర్వాత బయలుదేరి వెళితే జయవీరుడై తిరిగి వచ్చేవాడు. అలాంటి వారికి ఉండాలి. నేను ప్రభువా అనే వారు ఎవరో కూడా ఆయన రాజ్యానికి వారసులు అవరు. ఆయన చిత్తం నెరవేర్చేవారి ఆయన వారసులు. అలాంటి స్థితిగతుల్లో ఉండాలని, ఆయన విశ్వాసంలో ఉండాలని, మనందరినీ కూడా ఆయన ప్రేమించే వారంగా ఉండాలి. ఆయనను అత్తుకునే వారంగా ఉండాలి. ఆయన మీద ఆధారపడే వారంగా ఉండాలి. ఆయనను మనము హక్కును చేర్చుకునే వారంగా ఉంటే కృపలో భద్రపరుస్తాడు. ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. అలాంటి వారసులుగా మనందరినీ సిద్ధపరచాలని, మేలైన మార్గంలో నడిపించాలని, తండ్రిని మనం గణపరిచినట్టు ఆయనను గణపరిచి ఆయన వారసులు అవుతాం. అలాంటి స్థితిగతుల్లో నిన్ను నన్ను మార్చబడే కృపను మనకు దయచేయాలని ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.